ఇవి మన కిబో కాయిన్ కేబీసీని ఇంటర్నేషనల్గా క్రిప్టోకు సంబంధించిన వరల్డ్ వైడ్గా ఉన్న అన్ని వెబ్సైట్లలోనూ పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఇంతకుముందు తక్కువే చేసాం, ఈరోజు ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం చేస్తున్నాం. అది పబ్లిసిటీ స్టార్ట్ అయింది, మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అట్లా ఇక్కడి నుంచి మన కాయిన్కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చేలా పబ్లిసిటీకి చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెట్టి మరీ పబ్లిసిటీ చేస్తున్నాను. ఎందుకంటే ఇంటర్నేషనల్గా కూడా మన కాయిన్ పెరగాలి. బీసీట్లోని పెరగడంతో పాటు ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా కూడా మన కాయిన్ పెరగాలి. బీసీట్లోని పెరగడంతో పాటు ఇంటర్నేషనల్ కూడా పెరగాలి. అందుకోసం ఇది చేస్తున్నాను. ఇప్పుడు యూట్యూబ్లో నేను వాయిస్ ఒక వీడియో చేసి పెడదామంటే ఈ లింకులు రావు. అందుకోసం చెప్పేసి ఇది మీకు ఇస్తున్నాను. థ్యాంక్ యూ. కబడ్డీ డాడీస్, మన కాయిన్ ఇంటర్నేషనల్ ఆల్రెడీ ఉంది. దాని తాలూకా ప్రచారం ఇంకా ఎక్కువ చేయాలని, వేగవంతం చేయాలని ఈ సోషల్ మీడియా అన్నింటిలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సోషల్ మీడియాస్లో దీన్ని ఈ రోజు నుంచి చేస్తున్నాను. దీనివల్ల మన కిబో కాయిన్కి ఇంటర్నేషనల్గా కేబీసీ అత్యున్నతమైన స్థాయికి వెళ్ళాలని మనందరం దీన్ని చేస్తున్నాం, వెళ్తుంది కూడా. అలాగే బీసీట్లో కూడా అలాగే పెరుగుతుంది. అలాగే మైండ్స్లో దీనికి ఆదరణ అంతలా పెరుగుతుంది. అందుకోసం చేస్తున్నాను. కాబట్టి ఇది అందరికీ షేర్ చేయండి. అందులోకి వెళ్ళి మీరు చెక్ చేయండి. దీనికి చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు పెడుతున్నాం మనం. ఎందుకంటే కిబో కాయిన్ని ఉన్నత శిఖరాలు తీసుకెళ్లే వరకు మనం పని చేస్తూనే ఉందాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాడీస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మీతో కొన్ని విషయాలు చెప్పాలి. మన కిబో కాయిన్ని ప్రపంచవ్యాప్తంగా పరుగులు తీయించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు నుంచి మనం ఇంటర్నేషనల్గా అంతర్జాతీయ ప్రచారం ప్రపంచ స్థాయిలో మొదలుపెట్టాం. మన కాయిన్ 60 పైసల దగ్గర, 50 పైసల దగ్గర ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్లాలని, పైకి తీసుకెళ్లాలని ప్రచారం మొదలుపెట్టాను. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఉన్న అన్ని వెబ్సైట్లలోనూ, ఈ సోషల్ మీడియాస్లోనూ ఈ క్రిప్టోకు సంబంధించి పెట్టడం జరిగింది. అది మీకు పంపించాను, అవి చూడండి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం మన కాయిన్ని ప్రపంచం అంతటా తీసుకెళ్ళడానికి అనేక మార్గాలు ఎంచుకున్నాం. గతం కంటే ఇప్పుడు ఎన్నో మార్గాలు తీసుకున్నాం. ఒకటి, ఇంటర్నేషనల్ ప్రచారం చేస్తున్నాం. మన కాయిన్ ఈరోజు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లో ఉంది. తర్వాత కిబో కమ్యూనిటీ చాలా పెద్దది ఉంది. దాని తర్వాత మన తరకు బీసీటీ స్టార్ట్ అయ్యి అది నడుస్తుంది. అలాగే మైండ్ స్టార్ట్ అయ్యి ఈరోజు దూసిపోతుంది. అయితే దీన్ని పెంచడం కోసం నేను కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. అందులో భాగంగా మనం ఏదైతే ఎక్కడ పుట్టిందో అక్కడి నుంచి మొదలెడతానని చెప్పాను. అక్కడి నుండి స్టార్ట్ చేస్తూ ఇక్కడ 10 నియోజకవర్గాల్లో మొదలుపెట్టాను. దానికి సంబంధించి ఇప్పుడు వర్క్ జరుగుతోంది. అలాగే ఈరోజు తెలంగాణ నుంచి, ఇల్లందు ప్రాంతం నుంచి ఒకరిని ఎంపిక చేసి అక్కడ ఒక నియోజకవర్గాన్ని తీసుకొని అక్కడ కొంతమంది వీడియోస్ని ఏర్పాటు చేయమని చెప్పాను. అలాగే ప్రకాశం జిల్లాలో
ఒకరిని తీసుకొని అక్కడ ఒక ఎమ్మెల్యే స్థానాన్ని ఎంపిక చేసి అక్కడ కొంతమంది వీడియోస్ని స్టార్ట్ చేయమని చెప్పాను. ఇప్పుడు ఇలా చాలా చోట్ల నుంచి ఈ పైలట్ ప్రాజెక్ట్ని కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి దాని నుంచి ముందు తీసుకెళ్లే పనిలో ఉన్నాను. ఈరోజు చాలా ఎక్కువ మందితో మాట్లాడుతున్నాను. నేను ఫోన్ చేసి మీరు ఇలా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఎవరైతే కిబో కోసం గతంలో మాట చెప్పినట్టుగా మనసా వాచ కర్మణ ఉన్నారో వాళ్ళతో ఇప్పుడు ప్రయాణం మొదలుపెట్టాను. ఇక్కడ ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఒక మనిషికి మనం కొంత క్యాష్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవడం కంటే వాడు ప్రతి నెల సంపాదించుకునేలా తయారు చేయాలని నా ఉద్దేశం. అందులో భాగంగానే ఒక నెల ఈఎంఐ మీకు నేను ఏర్పాటు చేస్తే గతంలో చేశాను. మళ్ళీ రెండో నెల ఈఎంఐ కోసం 2 ఇస్తాను అన్నారు కాబట్టి డాడీ రెండోది ఎప్పుడు ఇస్తారని చూడడం మొదలెట్టారు. మనం సరెండర్ ఆప్షన్లో పెట్టేస్తున్నాం కాబట్టి ఎవరైనా చెప్పినా ఇస్తాడేమో అని ఎదురు చూసేవాళ్ళు, ఇచ్చేలా డాడీని అడగాలనేటువంటి వెనుకుండి ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు. అలా నేను ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే అలా మిమ్మల్ని ఇస్తే మళ్ళీ ఇంకొకసారి ఇస్తారేమో అని ఎదురు చూస్తారు. అది నాకు సాధ్యపడదు కూడా. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మీలో కార్ విన్నర్సు, బైక్ విన్నర్సు ఉన్నారు. అంటే వాహనాన్ని కంపెనీ నుంచి తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అందులో నమ్మకంగా కిబో మీద ఉండి పనిచేస్తున్న వాళ్ళని ఇప్పుడు నేను సెలెక్ట్ చేస్తూ, వాహనం నేను మళ్ళీ ఇవ్వవసరం లేదు, వెహికల్ ఉన్నది వాళ్ళకి. నేను ఇప్పుడు మైనీస్లోని ఈ డెవలప్మెంట్ ఏదైతే మైనారిటీస్ డెవలప్మెంట్ ఆయా ప్రాంతాల్లో దానికి వాళ్ళని ఏర్పాటు చేస్తున్నాను. వాళ్ళకి నెలవారీ ఇంత వచ్చేటట్టుగా కొన్నాళ్ళు నేను సపోర్ట్ చేసేటట్టుగా మన కంపెనీలో మంచి ఇన్కమ్ స్థాయిని చేరుకోవడానికి ఒక 2 నెలలు 3 నెలలు మనకు అవసరాన్ని బట్టి చూసుకునేలా చేస్తున్నాను. ఆ తర్వాత నుంచి వాళ్ళ తాలూకా ఇన్కమ్ని ఆటోమేటిక్గా పెరిగేలా చేస్తున్నాను. అప్పుడు వాళ్ళు కరెక్ట్గా నేను అనుకున్న స్థాయిలో పనిచేస్తే దాన్ని కొనసాగించేలా చూస్తున్నాను. ఇలాగా అనేక సెంటర్లో కొంతమంది టెస్ట్ నమూనా తీసుకున్నట్టు ఏర్పాటు చేస్తున్నాను. అలా ఏర్పాటు చేసి వాళ్ళతో ఆ టీంతో నేను డైరెక్ట్గా నేనే మాట్లాడి, గతంలో నేను 1 year 1.5 year తరచూ మాట్లాడడం, మీకు వచ్చిన సమస్యలన్నింటినీ డౌట్లన్నించి తీర్చడం, దాంతో మనం ఇంత పెద్ద కమిటీని తీసుకొచ్చాం. అలాగే ఇప్పుడు మళ్ళీ మైనీస్లో అంత కమిటీని అంతకు మించి కమిటీని రావాలంటే మళ్ళీ నేను పని చేయడం మొదలుపెట్టాను. మీలో చాలా మందిని ఇప్పుడు నేను ఎంపిక చేసుకుంటూ వస్తున్నాను. మంచి టీం ఉండి మంచిగా కష్టపడి కీబోర్డ్ని నమ్ముకుని ఉన్న వాళ్ళందరినీ ముందు ఎంపిక చేస్తాను. ఆ తర్వాత వాళ్ళని తీసుకుంటూ రావాలి. వాళ్ళని ఎంపిక చేస్తున్నాను. వాళ్ళని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. నేను మన తాలూకు మైనీడ్స్ వెండర్ పోర్టల్ని ఇప్పుడు రెడీ చేస్తున్నాను. అది మీకు గతంలో చెప్పడం జరిగింది. ఇవాళ బ్యాంక్ నుంచి యాక్సెస్ తీసుకున్నాను. దానికి అనుకూలంగా సాఫ్ట్వేర్ని కనెక్ట్ చేస్తున్నాను. అదైపోయిన తర్వాత మీకు ఎప్పుడు దీన్ని రిలీజ్ చేస్తాననేది డేట్ కూడా మీకు చెప్తాను. ఒక రోజు అంటే వారం రోజుల్లో చేయగలిగిన దాన్ని అంతకంటే ఎక్కువ రోజులు పెట్టే మీకు చెప్పి అంతకంటే ముందు ఇవ్వాలనే సూత్రం నేను గత కొద్ది రోజులుగా పాటిస్తున్నాను కాబట్టి అదే నేను ఇప్పుడు కొనసాగిస్తున్నాను. అంటే ఒక నెలకు కాకుండా తరచూ వచ్చేటట్టుగా మళ్ళీ కంపెనీలు మారి ఓ కంపెనీని కొన్నాళ్ళు చేసి ఒక 6 నెలలో 7 నెలలో ఓ సంవత్సరం చేసి ఆ తర్వాత దాని నుంచి వైదొలిగి మళ్ళీ కొత్తది ఏమొస్తుందని చూడడం. అలా కాకుండా మళ్ళీ ఈ కింద ఉన్న వాళ్ళు వెళ్ళి కొత్త కంపెనీ జాయిన్ అయ్యి ఈ పాత కంపెనీలో పైన ఉన్న వాళ్ళని కింద తీసుకురావడం, ఈ అప్ అండ్ డౌన్ అనేది తరచూ జరుగుతుంది. అలా మన మైనీస్లో కూడా జరగకుండా, ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు జరగకుండా శాశ్వతంగా వీళ్ళకి ఏదైనా ఆదాయం చూపించే విధంగా దశలో నేను ముందుకు వెళ్తున్నాను. అందులో భాగంగా నా నుంచి మీకు కాల్ వస్తున్నది. ఎవరికి కాల్ వచ్చిందో మీకు నచ్చితే, మీకు ఇష్టపడితే మీరు
సమర్థవంతంగా నాతో కలిసి పని చేయగలిగితే మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నాను. కాబట్టి ఇలా మనం చేయటం వల్ల మనం అనుకునే స్థాయికి మన కంపెనీని, మన కాయిన్ని తీసుకెళ్ళగలం. నేను రాత్రి చెప్పినట్టుగా నైట్ వాయిస్ ఇచ్చాను కదా, అందులో చెప్పినట్టుగా మీకు మనం మన దగ్గర ఉన్న కాయిన్స్ని ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయేటట్టు చూసుకుంటే నెక్స్ట్ మళ్ళీ మనం రిలీజ్ అయ్యేసరికి మనం పనికొచ్చేదే చేస్తున్నాను అంటే అప్పుడు రేటు పెరుగుద్ది. ఈలోగా ఇంటర్నేషనల్ తీసుకొచ్చి దాన్ని కూడా పెరిగేటట్టు చేస్తున్నాను. కాబట్టి ఓపికగా దాన్ని అర్థం చేసుకొని ఎప్పటిలాగే కిబో కంపెనీ కోసం మీరు ఎదురు చూస్తూ సపోర్ట్ చేసిన మీ అందరి ఆదరణ కోసం మనం ఇంకా ముందు దూసుకెళ్ళడం కోసం మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది ప్రత్యేకమైనది ఒకటి ఉంది. అదేంటంటే కిబో కమ్యూనిటీ అనేది ఇదొక అనంతమైన ఒక పెద్ద ప్రపంచంలోనూ ఎక్కడా లేని ఓ పెద్ద కమ్యూనిటీ కలిగినటువంటి కంపెనీ. ఈ కమ్యూనిటీని వాడుకోవడం కోసం ఈరోజు ఎన్నో కంపెనీలు దీని మీద 1.5 ఇయర్ సుమారుగా ఓ సంవత్సరానికి పైబడి ఈ కిబో కంపెనీ మీద దృష్టి పెట్టి ఇక్కడి నుంచి మన ఏజెంట్లని తయారు చేసి ఉన్నారు. కాబట్టి వీళ్ళ నుంచి పొందే ఒక కార్ఖానాగా తయారైపోయింది. కిబోలో నేను ఒక సీనియర్ అని చెప్పుకుంటే వాళ్ళకి ప్రథమ స్థానంగా వాళ్ళకి ఆదరించేటువంటి స్థాయికి కిబో కమ్యూనిటీ అంత పెద్దదైపోయింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొంతమంది వాళ్ళ స్వాదంతో కొన్ని పనులు చేస్తున్నారు. దాని నుంచి మీరు దూరమై మనందరం కలిసి ఇప్పుడు మనం ముందుకెళ్తే మనందరి జీవితాలు ఓ స్థాయికి చేరుకుంటాయి. మీకు గుర్తుందో లేదో, చాన్నాళ్ళ క్రితం కిబో కాయిన్ నా దగ్గర ఉంది అని ఒక వ్యక్తి ఓ మీడియా ఛానల్ లాగా తయారు చేసుకొని నేను కిబో కాయిన్ 500 రూపాయలకి 5,000 కాయిన్స్ ఇస్తాను. అదే అప్పుడు మన దగ్గర ఉన్న కాయిన్ తక్కువకి వెళ్తుంది, అంటే 10-15 కాయిన్స్ మన రన్ అవుతుంది. అలాంటి టైంలోనూ నేను 5,000 కాయిన్స్ ఇస్తాను, నాది కూడా కిబో కంపెనీయే, కిబో కాయినే అని చెప్పేసి మనకు ఆపోజిట్గా ఇవ్వడం మొదలుపెట్టాడు ఒక ఆయన. ఇప్పుడు అది ఏమైంది మనకు ఎక్కడున్నదో తెలీదు. అంటే ఓ డమ్మీని తయారు చేసుకొచ్చి అప్పుడు ఇవ్వడం జరిగింది. దాన్ని చాలామంది కిబో అభిమానులు, కిబోని నమ్ముకున్నటువంటి మీలాంటి వాళ్ళని కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. మీది కాయిన్ అయితే, అది ఒరిజినల్గా కిబో అయితే నా ఎస్వి అకౌంట్ పంపిస్తాను, ఆ అకౌంట్లోకి ఆ కాయిన్స్ పంపించండి, మీరు అడిగిన డబ్బులు మీకు ఇస్తాను అని చెప్పారు. అంతే, అక్కడి నుంచి రకరకాలుగా మాట్లాడి అవి ఇవ్వడం మానేశారు. అంటే మన కాయిన్ని వాడుకోవడం అనేది ఎప్పుడో మొదలైపోయింది. మన కంపెనీ విధానాన్ని వాడుకోవడం ఎప్పుడో మొదలైపోయింది. అంటే ఇప్పుడు మన కమ్యూనిటీ మీద అందరికీ కళ్ళు పడ్డాయి. మీరు అందరూ గమనిస్తున్నారు. ఎంతోమంది రకరకాలుగా మాట్లాడినా దాన్ని ఎప్పటికప్పుడు తిప్పు కొడుతూ ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం. మనం రకరకాలుగా మాట్లాడుతూ తీసుకెళ్ళిపోతున్నాం. కిబోలో ఒక వ్యక్తి గొప్ప స్థానాన్ని కానీ, గొప్ప ఆదాయాన్ని కానీ, గొప్ప కాయిన్ సంపదను కానీ సంపాదించుకున్నట్లయితే వారిని డీగ్రేడ్ చేయడం, వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు అని చెప్పేసి వాళ్ళని బదనాం చేయడం ఎప్పటి నుంచో మొదలైంది. కానీ కిబో సంస్థకి ఎటువంటి మరకలు అంటుకుంటా మనందరం ముందుకు తీసుకెళ్ళిపోయాం. ఇప్పుడు కూడా కొంతమంది మన కాయిన్ మీద, లేదా మన కంపెనీ మీద, లేదా నా వ్యక్తిగతంగా దీని మీద రకరకాలైనటువంటి విషయాలు చెప్తున్నారు. అది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే, ఒక సంస్థ పెట్టుకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఉన్నత స్థాయిలోకి వెళ్తారు. మన కంపెనీ ప్రపంచంలో ఎక్కడా లేని ఒక పెద్ద కమ్యూనిటీ ఉన్నదని మనమే నమ్ముతున్నాం, మనకు తెలుసు కూడా, అది నిజం కూడా. మరి అలాంటప్పుడు
నేను ఆ స్థాయికి సంబంధించినట్టుగా నేను ఉండడంలో తప్పులేదు. దానికి కారణాలు ఏమని చూపించచ్చు, కానీ అది బూచిగా చూపించి మన కమ్యూనిటీని కొల్లగొట్టి వాళ్ళు ఇంకొక పేరు పెట్టి మరొకలా తీసుకెళ్ళనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటిది మన కంపెనీలో ఒకరిద్దరు మాత్రమే చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని జాగ్రత్తగా మీరు చూసుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది. ఒక కంపెనీ ఎంత ఉన్నత స్థాయిలో ఉంటే అంత గొప్పగా ఉంటుంది. ఒక కంపెనీకి ఎంత కమ్యూనిటీ ఉంటే అంత మంచిది. ఆ కంపెనీని నడిపేవారు ఎంత ఉన్నతంగా ఉంటే ఆ కంపెనీకి అంత సపోర్టు. అంతేగాని ఓ పెద్ద కంపెనీ పెట్టినాడు ఓ చిన్న పురుపాకలో ఉండాలి అని అనుకుంటే తప్పు. ఓ పెద్ద కంపెనీ యజమాని నేను ఓ కామన్గా ఉండాలనే రూల్ ఏం లేదు. కాబట్టి ఇలాంటి వాటిలో అపోహలకు వెళ్ళి మీరు ఇబ్బంది పడకండి. మీరు కొనుక్కున్న కాయిన్స్కి అద్భుతమైన ధర తీసుకువెళ్ళే కాకుండా ఇక మీదట మీరు నష్టపోకుండా వెళ్ళేటట్టుగా నేను మీకు రాత్రి ప్లాన్ చెప్పాను. మీరు ఎవరైనా ఎక్కువ రేటుకి కొనుక్కొని ఉన్నా వెయిట్ చేయండి. 5 కోట్ల కాయిన్స్ కంటే పెరగకుండా ఆల్రెడీ నేను స్టాప్ చేశాను. దీనికి ఆల్రెడీ మీ సీనియర్స్ అందరూ గతంలో మనం పిలుచుకునేటువంటి గొప్ప పేరైన మన ఇష్టపడినటువంటి పేర్లైన CEO అండ్ సూపర్ CEOs వాళ్ళు ఎంతోమంది సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే కాయిన్స్ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి, కానీ నా కిందనున్న వాళ్ళు బాగుపడాలని ఆశతోటి నేను ఉన్నాను. కాబట్టి పర్లేదు డాడీ, కొద్ది రోజులు మనం వెయిట్ చేద్దాం. ఇలా ఉండడం వల్ల నష్టం ఏం లేదు. మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్ని వెళ్ళిపోతే తప్పనిసరిగా అందరికీ మేలు జరుగుతుంది. నేను వాళ్ళకి ఈ కాయిన్ వల్ల మీకు డబ్బులు వస్తాయి, ఇంత గొప్పలు అవుతారు, మీ అవసరాలు తీరుతాయి, మీ ఆపలు తీరుతాయి నేను చెప్పి వాళ్ళందరి చేత కొనిపించాను. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసం నేను కంపల్సరిగా మీరు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నానని చెప్పేసి ఇవాళ చాలామంది కాల్ చేయడం జరిగింది. ఓ పక్క వీళ్ళతో మాట్లాడుతూ అవి డీల్ చేస్తున్నాను. అందుకే నా గొంతు కూడా కొంత బొంగురుపోవడం, సరిగా రాకపోవడం జరిగింది. కాబట్టి వారందరి కోఆపరేషన్కి అంటే ధన్యవాదాలు. అయితే నేను తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. మనం ఈ కాయిన్స్ అన్ని బయటికి పంపైపోవాలి, అంటే వెళ్ళిపోవాలి. అది మీరు ఇంటర్నేషనల్లో అమ్ముతారా, BCలో అమ్ముతారా అనేది అవకాశాన్ని బట్టి ఎక్కడ రేట్ ఎక్కువ వస్తే అక్కడ మీరు వెళ్ళిపోయేలాగా ఇప్పుడు ఇస్తున్నాను. ఇంటర్నేషనల్ కూడా డైరెక్ట్ చేస్తున్నాను మీకు. ఎందుకంటే ఇప్పుడు కాయిన్ రేట్ ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పెడుతున్నారు, అక్కడ తక్కువ ఉంది కాబట్టి మీరు పెట్టట్లేదు. ఇప్పుడు దాన్ని కూడా పెంచి ముందుకు తీసుకెళ్లడంలో మనకు మేలు జరుగుతుంది. కాబట్టి దాని మీద ఈరోజు పబ్లిసిటీ చేయాలని వాటి నుంచి దాని మీద మనం పెయిడ్ పబ్లిసిటీ స్టార్ట్ చేసాం. దాని మీద అంటే మనమే డబ్బులు ఖర్చు పెట్టి పబ్లిసిటీ చేస్తున్నాం. కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ముందుకు తీసుకెళ్ళి గొప్పగా తీసుకెళ్లే పనిలో ఉన్నాం. మీరు ఎవరైతే 5,000 కంటే ఎక్కువ టీం ఉందో, అందులో నుంచి ఎవరైతే మంచిగా పని చేయగలరో, పని చేసే ఉద్దేశం ఉందో, ఇందులో మనం స్థిరపడాలని కోరుకుంటున్నారో వాళ్ళని తీసుకుంటున్నాను. నేను పనిచేస్తున్న కంపెనీ నా దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని ధర పెంచుకోవడానికి మన ప్రయత్నం కూడా కలవాలనే ఉద్దేశంతో వాళ్ళు వస్తున్నారు. అందుకు చాలా సంతోషం. దానందరినీ ఉన్నత స్థాయిలో తీసుకెళ్లే విధంగా దీన్ని డిజైన్ తీసుకెళ్తున్నాను. కాబట్టి దీన్ని అర్థం చేసుకోండి. అపోహలకు దూరంగా ఉండండి, చాడీలకు దూరంగా ఉండండి. స్వార్థ బుద్ధితో మనకు మంచి చేసినట్టుగా మాట్లాడుతూ దాని కిందన మళ్ళీ వేరే పేపర్ పెడతారు. మన దగ్గర మంచి ప్లాన్స్ ఉన్నాయి, మనం రండి, మీరందరూ కలిసి వస్తే మనం చేద్దాం అనేటువంటి మాటలతో తీసుకొచ్చేటువంటి వాళ్ళు కొంతమంది మొదలయ్యారు. ఎందుకంటే కిబో కమ్యూనిటీ అనేది కొండంత తవ్వుకున్నంత ఉన్నదని చెప్పేసి వారందరికీ తెలుసు. అంత పెద్ద కమ్యూనిటీ ఉన్నది ఇక్కడ. ఆ కమ్యూనిటీని ఎలాగోలాగా అంటే ఇప్పుడు ఎన్నో సంస్థలు దాడి చేసి మన కమ్యూనిటీలో నుంచి తీసుకెళ్ళాయి. దానికి కారణం మనం ఇన్కమ్ ఇవ్వకపోవడం. ఇన్కమ్ ఇచ్చేలాంటి ప్లాన్స్ మన దగ్గర లేకపోవడం. అది నేను ఒప్పుకుంటున్నాను. వెళ్ళిన వాళ్ళందరినీ నేను ఆ కోణాన్ని చూస్తున్నాను. కానీ ఇంతకు ముందు కంటే గొప్ప ఆదాయం వచ్చేటట్టుగా నేను డిజైన్ చేసుకెళ్తున్నాను. మళ్ళీ అంతకు మించిన కమ్యూనిటీని వచ్చేలా నేను చేస్తున్నాను. ఏది అనుకున్న వెంటనే ఓవర్ నైట్ జరిగిపోదు. నాకు కష్టం ఉన్నది కదా అని చెప్పేసి తెల్లవారేసరికి ఎవడూ తీసుకొచ్చి మనకి ఇచ్చేయడు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని
నా ఫోన్ కాల్ ఎవరికి వచ్చినా సరే నాతో కలిసి వచ్చే ప్రయత్నం మీరు చేయండి. ముందుగా ఒక వ్యక్తిని నేను ఎన్నుకున్నానంటే దాని కిందని 5-6 ఇమీడియట్గా అక్కడ ఈ డీడీఓస్గా వచ్చేటువంటి అవకాశంతో నేను ముందుకు వస్తున్నాను. నా కాల్ ఎవరికి వచ్చినా సరే ఎప్పటిలాగే మన తాలూకా ఆదరణ కొనసాగాలని నేను కోరుతున్నాను. నేను ఇప్పుడు చాలా వర్క్ బిజీలో అటు కంపెనీని నిలబెట్టుకుంటూ ఆ పనిలో పనిచేస్తూ సాఫ్ట్వేర్ మీద పనిచేస్తూ మిగతా ప్రాజెక్ట్ మీద పనిచేస్తూ వెళ్తున్నప్పుడే ఈ పక్క నుంచి మనం డిమోటివేట్ చేసే దాడి జరుగుతుంది. దాన్ని మీరు ఆల్రెడీ తిప్పి కొడుతున్నారు. నేను చూశాను అవన్నీ. అద్భుతంగా మీరు వాటిని తిప్పి కొడుతున్నారు. అలా ఎవరైతే తిప్పి కొడుతున్నారో ఒక అభిమానంతో వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక నేను గతంలో ఎలా ఉన్నానో అలాగే మీ అందరికీ నేను డైరెక్ట్గా ఇప్పుడు చేస్తున్న విధానంలోనే గతంలో తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఫోన్ కాల్ మాట్లాడేవాడిని. ఇప్పుడు అలా పరిస్థితి లేదు కాబట్టి ఈ పద్ధతిని తీసుకున్నాం. ఇప్పుడు ఇదే పద్ధతిలో ఇంకొంచెం ముందుకెళ్ళి ఒక కొత్త విధానాన్ని మళ్ళీ తీసుకొస్తున్నాను. దీంట్లో ఇంకొంచెం నా తాలూకా విషయాలకు ఎక్కువ మందికి ఒకే వేదిక మీద దొరికేలాగా మన అకౌంట్లోకి వస్తుంది. కానీ ఇలా డైరెక్ట్గా తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇలాగా అకౌంట్స్ నుంచి అలాగా వచ్చేట్టుగా ఇప్పుడు నేను ప్లాన్తో మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ. మీరందరూ నన్ను ఎప్పటిలాగే ఆదరిస్తూ ఎప్పటిలాగే మనందరం కలిసి ఉంటూ మన కాయిన్కి ఇంత బలాన్ని తీసుకొచ్చింది ఒక్క ₹1 ఉన్న దాన్ని ఈరోజు మీరు ₹5 దాటించి తీసుకెళ్ళినందుకు ధన్యవాదాలు. మన మైండ్ ఎంత గొప్పదో ముందుకు మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఆల్.